అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ళ అరాచకాలు, అక్రమాలకు అడ్డు అదుపే లేకుండా పోతున్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కడప నగరంలో ప్రధానంగా సహజ వనరులను దోచుకునే పడ్డ తెలుగు తమ్ముళ్ళు ఏకంగా చెరువులనే కాదు కాలువలను సైతం పూసి ఫ్లాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కడప నగరంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గతంలో కాలువ కారణంగా కడప నగర శివార్లలో వైసీపీ పార్టీ కార్యాలయానికి సమీపానటువంటి వైసీపీ కార్పొరేటర్కి సంబంధించినటువంటి లేఅవుట్లో అప్పటి అధికారులు ఇక్కడ కాలువ ఉందంటూ తవ్వారు. అయితే ఆ కాలువ ఎక్కడుందో అక్కడి నుంచి త్రవ్వుకుంటా రావాలంటూ కూడా అప్పటి కార్పొరేటర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చెప్పడంతో ఒక్కసారిగా ఆ తర్వాత ఆయన పార్టీలో చేరాక అక్కడ కాలువ లేకుండా పోయింది, కానీ అక్కడ రహదారి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగు తమ్ముళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా, అంటే ఒక రకంగా వైసీపీ నుంచి పార్టీ మారాక వాళ్ళు ఏ తప్పులు చేసినా అవి సరైనవే, సక్రమమైనటువంటి భావన అటు వినిపిస్తున్నాయి. ఆ వినిపించే దిశగానే కూడా తేదేపాసనలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తాయి. తాజాగా కడప నగర శివార్లలో సబ్ జైలుకు సమీపం, అంటే సెంట్రల్ ప్రిజన్కు సమీపంలో ఉన్నటువంటి కాలువ, అది పెద్ద కాలువ, దాదాపు 10 అడుగులు ఉన్నటువంటి కాలువ. అక్కడ గతంలో బోర్డు కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు బోర్డు కూడా నాటారు. అయితే ఆ కాలువ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కనబడడం లేదంటే దాన్ని పూర్తి చేసి ఫ్లాట్లుగా మార్చారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుగు తమ్ముళ్ళు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం మచ్చుతనగా మాత్రమే. ఇలాంటివి ఎన్నో, అంటే ఓ రకంగా కడప నగరంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాలువలను పూర్తి చేసి ఫ్లాట్లు చేయడమే కాదు, చెరువులను సైతం ఆక్రమించుకొని ఇళ్ల స్థలాలు వేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి అండదండలు ఉండడంతో ఈ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాలువలను సైతం పూర్తి చేస్తుంటే అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదంటే వీరి వెనక ఎంత పెద్ద నేత హస్తం ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏకంగా గతంలో మనం చూసాం, కాలువలు అదేవిధంగా పూడ్చివేసిన కారణంగా కడప నగరంలో పలుమార్లు కూడా జలమయమై భారీ స్థాయిలో నష్టం సంభవించినటువంటి పరిస్థితి. ఒక రకంగా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా అటు అధికారులు మేల్కోలేని పరిస్థితి, రాజకీయ నేతలు కూడా మేల్కోలేని పరిస్థితిలో ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బుగ్గవంక కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డటువంటి నిరాశ్రాయులు ఎందరో ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలో చెరువులు, వాగులు, వంకలు కబ్జా చేసి ఫ్లాట్లు వేస్తుంటే నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? గతంలో అక్కడ ఏదైతే కాలువ ఉందన్నటువంటి డిఈ ప్రస్తుతం ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే ఈ కాలువలో పూడ్చివేసి ఫ్లాట్లు చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని వెనక అసలు ఒక పెద్ద నేత ప్రమేయం ఉంది. అందుకే వాళ్ళు జోక్యం చేసుకోవడం లేదు, వాళ్ళు నిమ్మకు నేర్చినట్లు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే చెరువులు కావచ్చు, అదేవిధంగా కాలువలు కావచ్చు కబ్జాకు గురై ఫ్లాట్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు హైకోర్టును కూడా ఎంతో మంది ఆశ్రయించినప్పటికీ కూడా ఎక్కడా కూడా అధికారులు ఆచరించడంలో విఫలమయ్యారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు జిల్లా స్థాయి అధికారులైన ఆక్రమణకు గురైనటువంటి కాలువలను అదేవిధంగా వాటిని గుర్తించకపోతే భవిష్యత్తులో కడప నగరం జలమయం కాక తప్పదు. ఇది మనం చెప్తున్న మాట కాదు, అది గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యం. అంటే 2002లో అప్పట్లో జరిగినటువంటి ఒకసారిగా బుగ్గవంక జల ప్రళయంగా మారి కడప నగరంలో దాదాపు 20% అంటే 30% అంటే వీధులు నీట మునిగాయి. పాత బస్టాండ్ వరకు కూడా నీళ్ళు వచ్చాయంటే ఏ స్థాయిలో వరద నీటి ప్రవాహం, అంటే వరద నీటి ప్రవాహాన్ని ఎవరు పసిగట్టలేం, ప్రకృతి ప్రకోపానికి బలిగాక తప్పదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాలువలు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పని ఉంది. లేకపోతే కడప నగరం జలమయమై మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో
జిల్లా అధికారులు ప్రధానంగా అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు కాలువలపైన చెరువులపైన ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని పరీక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.